నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్నారా? క్యాన్సర్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? క్యాన్సర్కు అడ్వాన్స్డ్ థెరపీ మరియు రోబోటిక్ సర్జరీ గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు 10 టీవీ స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్ సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ హేమంత్ ఉదయరాజ్ గారు. మరి వారిని అడిగి మరిన్ని సలహాలు, సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. సో ఈ క్యాన్సర్ అంటే ఆ పేరు వినగానే ఒక భయంకరమైన డిసీజ్, దీనికి చికిత్స లేదని చెప్పేసి చాలా భయపడుతూ ఉంటారు. అంటే మన భారతదేశంలో ఈ కామన్గా మనం చూసే క్యాన్సర్స్ ఏంటి, ఎందుకని అది రోజు రోజుకి అలా ఇంక్రీజ్ అవుతుంది? క్యాన్సర్ అనేది డెఫినెట్గా సీరియస్ డిసీజే అండి, దాంట్లో డౌట్ లేదు. క్యాన్సర్స్లో 4 స్టేజెస్ ఉంటాయి. అంటే బ్రాడ్గా చెప్పదలుచుకుంటే 4 దశలు, 4 స్టేజెస్ ఉంటాయి. సో మొదటి 2 దశల్లో మనం కనుక రోగాన్ని పికప్ చేయగలిగితే అది క్యూరబుల్, అంటే కంప్లీట్గా నయమవుతుంది అన్న గ్యారంటీ ఉంటుంది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ డెఫినెట్లీ ఒక సీరియస్ డిసీజే. మన దేశంలోనే కాకుండా లోకంలో కూడా ఇన్ జనరల్గా క్యాన్సర్ అనేది రైజింగ్ ఇన్సిడెన్స్ ఉంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. క్యాన్సర్ డే బై డే పెరుగుతూ ఉంది. చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో మెయిన్గా ఏంటి అంటే ఇంక్రీజింగ్ లైఫ్ స్పాన్, మన లైఫ్ ఏజ్ కూడా పెరుగుతుంది కాబట్టి క్యాన్సర్ ఇన్సిడెన్సెస్ కూడా పెరుగుతున్నాయి. ఒక ఏజ్ తర్వాత క్యాన్సర్స్ చాలా కామన్. సెకండ్ థింగ్, మన లైఫ్ స్టైల్లో వచ్చే మార్పుల వల్ల, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వల్ల, కార్సినోజన్స్ ఎక్స్పోజర్ అంటే క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ ఎక్స్పోజర్ వల్ల, మెయిన్గా చెప్పాలంటే టొబాకోయే కానివ్వండి, ఆల్కహాల్ కన్జంప్షనే కానివ్వండి, మన పువర్ లైఫ్ స్టైల్ వల్ల, ఎయిర్ పొల్యూషన్ వల్ల, ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్ వల్ల, కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల, వీటన్నిటి కారణాలుగా క్యాన్సర్స్ ఇంక్రీజ్ డే బై డే నెంబర్ ఆఫ్ పేషెంట్స్ మనం ఎక్కువ చూస్తున్నామండి. ఎస్ సార్. సో ఇందాక మీరు చెప్పినట్టు అంటే లైఫ్ స్టైల్ చేంజ్ చేసి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కూడా కారణం అని అంటున్నారు. సో రాకుండా ఉండేందుకు ప్రెజెంట్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు బేసిక్గా క్యాన్సర్ రిస్క్ అనేది 2 రకాలండి. ఒకటి జెనెటిక్ రిస్క్, అంటే అది మన కంట్రోల్లో లేని ఫ్యాక్టర్స్. రెండోది ఎన్విరాన్మెంటల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవి మన చేతిలో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్. వీటిని మనం కాస్త కంట్రోల్ చేయగలుగుతాం. ఇప్పుడు మీకు ఒక విధంగా చెప్పాలి అంటే క్యాన్సర్ ఇన్సిడెన్సెస్లో ఇవాళ వచ్చే రకరకాల క్యాన్సర్స్లో ఒక 50%, క్లోజ్ టు 40-50% ఆఫ్ క్యాన్సర్ని మనము ప్రాబబ్లీ రాకుండా ఆపగలుగుతాం. ఎందుకు అంటే వీటికి మెయిన్ రీజన్స్ టొబాకో ఎక్స్పోజర్, ఆల్కహాల్ కన్సంప్షన్, తర్వాత వైరల్ ఇన్ఫెక్షన్స్, అంటే కొన్ని హెపటైటిస్ వైరస్ వల్ల వచ్చే క్యాన్సర్స్ ఉంటాయి, పాపిలోమా వైరస్ అనే దాని వల్ల వచ్చే ఇవి ఉంటాయి. వీటిని వ్యాక్సిన్స్ తోటి అవాయిడ్ చేయొచ్చు. సో మేజర్ క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో, ఓరల్ క్యాన్సర్స్ అంటే నోరు, గొంతు దానికి సంబంధించిన క్యాన్సర్స్, ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్స్, ఇవి చాలా కామన్గా చూసే క్యాన్సర్స్. వీటికి టొబాకో ఆల్కహాల్ రిలేషన్ ఉంటుంది. సో మనం ఒకవేళ ఈ టొబాకో యూజేజ్, ఆల్కహాల్ని కంప్లీట్గా మనం యూజ్ చేసి బంద్ చేయడం జరిగితే సిగ్నిఫికెంట్ ఒక 30% ఆఫ్ క్యాన్సర్స్ని మనం అవాయిడ్ చేసుకోవచ్చు. రెండోది, ఈ హెపటైటిస్ వల్ల వచ్చే ఏమంటారు లివర్ క్యాన్సర్సే కావచ్చు, లేకుంటే ఈ హెచ్పివి హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల వచ్చే సర్వైకల్ గర్భాశయ ముఖపు క్యాన్సర్ విచ్ ఇస్ వెరీ కామన్ లేడీస్, వాటన్నిటిని కూడా ఒక వ్యాక్సినేషన్ తోటి, ఒక ఇంజెక్షన్ తోటి అవాయిడ్ చేసుకునే అవకాశం ఉంది. మిగతా అదర్ కామన్ క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా కొద్దిగా లైఫ్ స్టైల్ రిలేషన్, మన బాడీ మాస్ ఇండెక్స్, మన వెయిట్ ఏదైతే ఉందో మన ఏజ్కి కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవడము, ప్రాపర్ డయట్ కన్జ్యూమ్ చేసుకోవడము, వాటర్ కంటామినేషన్, అంటే కొన్ని మన చేతుల్లో ఉండవు బట్ వాటర్ కంటామినేషన్, ఫుడ్ కంటామినేషన్స్ అవాయిడ్ చేయడం వల్ల క్యాన్సర్స్ ఇన్సిడెన్స్ని మనం డెఫినెట్గా తగ్గించుకునే అవకాశం ఉందండి. ఎస్ సార్. అండ్ అలాగే ఒక్కసారి క్యాన్సర్ వచ్చింది అని అంటే లైఫ్ రిస్క్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ ఉంటుంది, లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అంటే ఇందులో నిజం ఎంత ఉందంటారు? మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా క్యాన్సర్ అనేది డెఫినెట్గా సీరియస్ డిసీజ్, లైఫ్ రిస్క్ ఉంటుంది. కానీ మీరు ఏ స్టేజ్లో దొరకబట్టారు అన్న దాన్ని బట్టి, ఎర్లీ స్టేజ్లో కనుక క్యాన్సర్ని మనము డయాగ్నోస్ చేయగలిగితే, అంటే ఫస్ట్ సెకండ్ స్టేజ్లో డయాగ్నోస్ చేసి దానికి కరెక్ట్ టైంలో కరెక్ట్ ట్రీట్మెంట్ని అప్లై చేయగలిగితే రిజల్ట్స్ ఎక్సలెంట్గా ఉంటాయి. కానీ అన్ఫార్చునేట్లీ మన భారతదేశంలో 100 మంది క్యాన్సర్ పేషెంట్లలో చూస్తే ఒక 80-85% మందిని మనము 3rd స్టేజ్ 4th స్టేజ్లో కనుక్కోవడం జరుగుతుంది. అదే మీరు వెస్టర్న్ కంట్రీస్, పాశ్చాత్య దేశాల్లో చూసుకుంటే ఉల్టా స్టాటిస్టిక్స్. స్టేజ్ 0 అని ఒకటి ఉంటుంది, అంటే క్యాన్సర్ తయారు కాకముందున్న స్టేజ్ 1లో వాళ్ళు 85% ఆఫ్ ద డిసీజ్ని డయాగ్నోస్ చేస్తారు. సో ఇప్పుడు బయట దేశాలకి, యూఎస్కో, యూకేకో మనకు సంబంధించి సేమ్ ఎక్స్పర్టీస్ ఉంది, సేమ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ మన ఎక్స్పీరియన్సెస్ ఇంకా వాళ్ళకంటే ఇంకా ఎక్కువగా చెప్పుకోవచ్చు. ఎక్విప్మెంట్లో కానీ ఎక్కడ కానీ మనం వాళ్ళకి ఎక్కడ తీసిపోము. మనకు రిజల్ట్స్ ఎందుకు తక్కువ ఉంటున్నాయి అంటే మనం రోగాన్ని కనుక్కునే వరకే అది 3rd, 4th స్టేజ్లో వెళ్ళిపోతుంది.
బయట దేశాల్లో అర్లీ డయాగ్నోసిస్ అవుతుంది, మన దగ్గర లేట్ డయాగ్నోసిస్ అవుతుంది. అందుకని మన దగ్గర రిజల్ట్స్ కాస్త తక్కువ ఉంటాయి. ఎస్ సార్. అంటే దాన్ని ముందుగానే ఏ విధంగా గుర్తించడం, ముందుగానే ఎర్లీ సిమ్టమ్స్ ఏమైనా ఉంటుంది? ఎందుకంటే క్యాన్సర్ ఒకసారి వచ్చిందంటే ఇంకా అది క్యూరబుల్ కాదు అని చెప్పేసి అంటారు. క్యూరబుల్ కాదు అనలేమండి. మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా అర్లీ స్టేజ్లో అయితే డెఫినెట్లీ క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్. కానీ రికరెన్స్ రేట్స్ ఉంటాయి. అంటే ఏంటంటే క్యాన్సర్ తిరగబడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్టేజ్ ఎక్కువ అయినా కొద్దీ తిరగబడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ డిసీజ్ క్యూరబిలిటీ కూడా తగ్గిపోతుంది. అర్లీ స్టేజ్లో అయితే రికరెన్స్ రేట్స్ చాలా తక్కువ ఉంటాయి అండ్ డెఫినెట్గా క్యాన్సర్ని జయించి ఎన్నో ఏళ్ళు నార్మల్గా ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దాంట్లో డౌటే లేదనమాట. మెయిన్ ప్రాబ్లం వచ్చేసి క్యాన్సర్ కంటూ ఒక స్పెసిఫిక్ సూచన ఉండదు. క్యాన్సర్ కంటూ ఇది ఈ సిమ్టమ్ వల్ల ఇది క్యాన్సర్ ఉంది అన్నట్టుగా మనం పిన్ పాయింట్ చేయలేమన్నమాట. కామన్ సిమ్టమ్స్, ఒక స్మోకర్ ఉన్నారు, వాళ్ళకి ఎప్పుడు సోర్ థ్రోట్, దగ్గు ఉంటుంది. ఆ దగ్గులో వచ్చే కొద్దిగా అయినా మార్పులు ఏవైతే వాళ్ళు మామూలుగా దగ్గు ఉంది కదా అని ఇగ్నోర్ చేస్తారు. ఏదో ఒక రోజు ఆ దగ్గులో రక్తం పడ్డప్పుడు అట్లాంటప్పుడు దెన్ దే కమ్ అండ్ ప్రెజెంట్ టు అస్. లేకుంటే మనకు అజీర్ణత కావచ్చు, మలబద్ధకం కావచ్చు, ఇవన్నీ కామన్గా అందరికీ ఉండేవి. ఈ ఉన్న వాళ్ళ క్యాన్సర్ ఉందని నేను చెప్పట్లేదు. కానీ చాలా ప్రొలాంగ్డ్గా ఈ సిమ్టమ్స్ ఉండి నెలల తరబడి సంవత్సరాల తరబడి ఇగ్నోర్ చేస్తే వీళ్ళల్లో కొందరికి క్యాన్సర్ సంబంధమైన మార్పులు ఉండొచ్చు. లేకుంటే శరీరంలో రొమ్ములు, లేడీస్లో రొమ్ముల్లో కానివ్వండి నొప్పి లేని కంతులు లాంటివి ఉంటుండొచ్చు. చాలా కాలం అట్లాంటి కంతులు ఉండి అవి పెరుగుదల పెద్దగా అయినాక చాలా పెద్ద సైజు వచ్చిన తర్వాత ఇబ్బంది వచ్చాక మన దగ్గరకు వచ్చి ప్రజెంట్ చేసి చూపించి ఇది క్యాన్సర్ అన్నట్టుగా కనుక్కోవడం జరుగుతుంది. సో ఎనీ నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్, దగ్గు కానివ్వండి, గొంతు మార్పు కానివ్వండి, ఎక్కడైనా చిన్న పుండులాగా అయ్యి నోట్లో కానీ చేతుల మీద చర్మం మీద కానీ ఇక్కడ పుండులాగా ఉండి మానకపోవడం కానీ, శరీరంలో ఏవైనా కంతులు కానివ్వండి, అట్లాంటివి ఏవైనా చాలా కాలం ఉన్న వాటిని ఇగ్నోర్ చేయకుండా డాక్టర్లను సంప్రదించి, మీ దగ్గర ఉన్న డాక్టర్ జనరల్ ఫిజిషియన్ సంప్రదించి దానికి సంబంధించిన కొన్ని చిన్న పరీక్షలు చేయించుకొని ఇది మామూలు కణిత లేకుంటే ఇదేమైనా క్యాన్సర్గా మారే రిస్క్ ఉందా అన్నది నిర్ధారించుకుంటే సరిపోతుందండి. ఎస్ సార్. అండ్ అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే ఏంటి సార్? స్క్రీనింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు మామూలుగా మనం రోగం ఉండి మనకి ఏమైనా సిమ్టమ్ ఉంది, ఒక ప్రాబ్లం ఉంది, ఒక కడుపు నొప్పి ఉంది, ఒక దగ్గు ఉంది, ఒక జ్వరం ఉండి దానికోసం పరీక్షలు చేయించుకోవడాన్ని ఎవాల్యుయేషన్ అంటాం మనం. ఏమీ ప్రాబ్లం లేకుండా మీలాగా నాలాగా నార్మల్ పీపుల్ సంవత్సరానికి చేయించుకునే కొన్ని పరీక్షల్ని స్క్రీనింగ్ అంటాం అనమాట. ఈ స్క్రీనింగ్ అన్నది మనకు ఏమి బాధ లేకుండా నార్మల్గా ఉండి మనం చేయించుకునే పరీక్షల్ని స్క్రీనింగ్ టెస్ట్ అంటాం. అట్లా క్యాన్సర్ని ఎర్లీగా డయాగ్నోస్ చేయాలి అంటే ఒక ఏజ్ తర్వాత, ఒక 40 ఏళ్ల తర్వాత చేయించుకోవాల్సిన కొన్ని పరీక్షలు ఉంటాయి. మగవారికి కొన్ని పరీక్షలు ఉంటాయి, ఆడవాళ్ళకి కొన్ని పరీక్షలు ఉంటాయి. సో నార్మల్ పీపుల్ వెళ్ళి ఈ పరీక్షలు చేయించుకుంటే ఏదైనా శరీరంలో వచ్చే మార్పులు ఏమైనా ఉంటే వాటిని మనం పికప్ చేసి ఇంకా ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేసే అవకాశం దొరుకుతుంది. ఇట్లా ఈ స్క్రీనింగ్ ప్రోగ్రాంలో మనము వాలంటరీగా, అంటే మనకు మనం వెళ్ళి చేయించుకోవాల్సిన పరీక్షలు ఇవి. ఇట్లాంటి వాటిలో ఈ బయట దేశాల్లో స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ మాస్ లెవెల్లో చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ పాపులేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి, ప్లస్ అక్కడ కొద్దిగా ఎడ్యుకేషనే కానివ్వండి, అవేర్నెస్సే కానీ ఎక్కువ కాబట్టి వాళ్ళు స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకొని ఏమైనా చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా మొదటి దశలో కనుక్కునే అవకాశం ఉంటుంది. మన దగ్గర మనం వెళ్ళి మన స్క్రీనింగ్ అన్న కాన్సెప్ట్, ఈవెన్ టు బి వెరీ ఫ్రాంక్, ఇప్పుడు మా ఫ్యామిలీస్లోనే కానివ్వండి, డాక్టర్స్లోనే కానివ్వండి, ఆ హెజిటెన్సీ టు గెట్ సర్టన్ టెస్ట్, చిన్న టెస్ట్లు ఉంటాయి. ఇప్పుడు లేడీస్కి అయితే ఒక అల్ట్రాసౌండ్ అబ్డోమిన్ అని ఉంటుంది, కొన్ని రక్త పరీక్షలు ఉంటాయి, మ్యామోగ్రామ్ అంటే రొమ్ముకు సంబంధించిన స్కాన్స్ ఏవైతే ఉంటాయో అవి చేయించుకోవాల్సి ఉంటుంది. కానీ చాలామంది ఇగ్నోర్ చేస్తారు. ఒక ఏజ్ 40-45 తర్వాత సింపుల్ టెస్ట్ చేయించుకోవాలండి. మగవారికి అయితే PSA అన్న టెస్ట్ ఒకటి ఉంటుంది, బ్లడ్ టెస్ట్. ఇవి చేయించుకుంటే ఏమైనా మార్పులు ఉంటే మనం దొరకబట్టి ఫర్దర్ ఎవాల్యుయేట్ చేయొచ్చు. చాలామందికి ఇవి నాన్ స్పెసిఫిక్ చేంజెస్ ఉంటాయి. నేను చెప్పిన టెస్ట్లలో ఏమైనా మార్పులు ఉంటే అది మళ్ళీ క్యాన్సర్ అవుతుంది అన్నట్టు కాదు. చాలా తక్కువ మందికి దాంట్లో క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. వారిని మనం దొరకబట్టి ముందే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. ఎస్ సార్. సో ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, ఇందాక మీరు అన్నట్టు అంటే ఫారిన్ కంట్రీస్కి తీసుకోని విధంగా ఇక్కడ మనకి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయంటున్నారు. సో ఇప్పుడు వచ్చిన చేంజెస్ ఏంటి సార్ ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్లో? వితౌట్ ఏ డౌట్ అండి. ఇప్పుడు మనకు బయట దేశంలో ఉండి మన దగ్గర లేని టెక్నాలజీ అంటూ లేదు. డయాగ్నోస్టిక్ మొడాలిటీసే కానీ మనం చేసే స్కాన్స్, టెస్ట్స్ ఏవైతే ఉన్నాయో బయట దేశంలో ఉన్నట్టుగానే మన దగ్గర కూడా అవైలబిలిటీ ఉన్నాయి. అలాగే ట్రీట్మెంట్స్కి వచ్చేవారు ఇప్పుడు క్యాన్సర్ థెరపీ 3 రకాలుగా ఉంటుందండి. సర్జరీ, రేడియోథెరపీ, కీమోథెరపీ. అంటే శస్త్రచికిత్స, మనం ఆపరేషన్ చేసి దెబ్బతిన్న భాగాన్ని తీయడాన్ని మనం సర్జరీ అంటాము. మందులతోటి, మెడిసిన్స్ తోటి ట్రీట్ చేయడాన్ని కీమోథెరపీ అంటాము. అండ్ కిరణాలతోటి, ఎక్స్రే లాంటి కిరణాలతో ట్రీట్ చేయడాన్ని మనం రేడియోథెరపీ అంటాం. బ్రాడ్గా క్యాన్సర్ థెరపీ ఇంకా వేరే కూడా 2-3 ఉన్నాయి. బట్ దీస్ ఆర్ ద 3 మెయిన్ కామన్గా యూస్ చేసే క్యాన్సర్ థెరపీస్ అండి.
స్టేజ్ అర్లీగా ఉన్న వాళ్ళకు ఏదో ఒక్క మోడాలిటీతో ట్రీట్ చేయడం జరుగుతుంది. అంటే సర్జరీ అంటే అంటే బ్రాడ్గా చెప్పదలుచుకుంటే ఎర్లీ స్టేజెస్లో యూజువలీ మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్కి ఆపరేషన్ చేసి ఆ దెబ్బతిన్న భాగాన్ని తీసేయడం జరుగుతుందండి. ఆ తర్వాత అంతకంటే స్టేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు నెసెసిటీని బట్టి కీమోథెరపీ యాడ్ చేయడము, రేడియోథెరపీ యాడ్ చేయడము జరుగుతుంది. సో స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. స్టేజ్ని బట్టి ఎంత మనము ట్రీట్ చేయాలి, ఎంతకాలం ట్రీట్ చేయాలి అనేది డిసైడ్ అవుతుంది. ఆ స్టేజ్ని బట్టి ఎంత రిజల్ట్ వస్తుంది అన్నది కూడా డిసైడ్ అవుతుంది. సో సర్జరీలోనే కానివ్వండి, రేడియేషన్లోనే కానివ్వండి, కీమోథెరపీలో కానివ్వండి చాలా మార్పులు వచ్చాయండి ఈ రోజుల్లో. ఈ లాస్ట్ 5-10 ఇయర్స్లో సర్జరీస్ చాలా టెక్నాలజికలీ అడ్వాన్స్ అయ్యాయి, సింప్లిఫై అయ్యాయి. పేషెంట్స్ రికవరీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. ఈ రోజుల్లో ఒకప్పుడు ఈ క్యాన్సర్ సర్జరీ చేస్తే పేషెంట్ తట్టుకోగలుగుతారా, సర్వైవ్ అవుతారా అని ఆలోచించేవాళ్ళం. బట్ ఈ రోజుల్లో 2 రోజుల్లో 3 రోజుల్లో రికవరీ ఇంటికి వెళ్ళడం, మేజర్ ప్రొసీజర్స్ అయ్యాక కూడా వారం 15 రోజుల్లో వాళ్ళ వర్క్కి వాళ్ళు వెళ్ళడం జరుగుతూ ఉందండి. దేర్ లాట్స్ ఆఫ్ చేంజెస్ ఇన్ థెరపీ. ఎస్ సార్. సో సర్జరీస్ గురించి మాట్లాడుకుంటే చాలామంది సర్జరీ చేయించుకోవడానికి చాలా భయపడుతూ ఉంటారు. సో సర్జరీలో వచ్చిన అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏంటి, అండ్ రోబోటిక్ సర్జరీ గురించి విన్నాం. అంటే ఈ రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి, అంటే రోబో చేస్తారా లేకపోతే డాక్టర్ చేస్తారా సర్జరీ? సో మీరు చాలా ప్రశ్నలు ఒకసారి అడిగారు, నేను అన్ని ఒక్కొక్కటి ఆన్సర్ చేస్తూ పోతాను. ఇప్పుడు శస్త్రచికిత్స అంటే దెబ్బతిన్న భాగాన్ని మనం తీసేయడాన్ని క్యాన్సర్ సర్జరీ అంటారు. డెఫినెట్గా మామూలు సర్జరీస్ కంటే క్యాన్సర్ సర్జరీస్ కాస్త పెద్ద సర్జరీస్ అని చెప్పుకోవచ్చు, కొద్దిగా కాంప్లికేటెడ్ సర్జరీస్ అని చెప్పుకోవచ్చు. శరీరంలో ఒక భాగాన్ని తీయడం జరుగుతుంది కాబట్టి శరీరంలో కొద్ది మార్పులు వస్తే పేషెంట్ రికవరీకి కూడా కాస్త టైం పడుతుంది. కానీ ఈ రోజుల్లో మేము మినిమల్ యాక్సెస్ సర్జరీ అని చేస్తున్నాం. అంటే ఇప్పుడు పెద్ద పేగు క్యాన్సర్స్, జీర్ణకోశం క్యాన్సర్స్, కడుపులో ఉన్న ఊపిరితిత్తుల క్యాన్సర్స్, ఇవి చేయాలి అంటే శరీరంలో ఒక భాగం తీయడమే కాకుండా వాటికి ఎట్లా వెళ్తున్నాము అంటే ఎంత పెద్ద ఘాటు ఎంత పెద్ద ఘాటు వస్తుంది అన్న దాంతో కూడా పేషెంట్ రికవరీ డిసైడ్ అవుతుంది. సో ఈ రోజుల్లో ఎంత మేజర్ సర్జరీ అన్నా కూడా కీ హోల్ సర్జరీ, లాప్రోస్కోపీ అన్న పదం వినుంటారు మీరు. అంటే చిన్న 1 సెంటీమీటర్ రంధ్రంతో ఇన్స్ట్రుమెంట్స్ లోపలికి పంపించి సర్జరీ చేయగలుగుతాం అనమాట. ఈవెన్ ఇన్ క్యాన్సర్ సర్జరీస్ కూడా అవి చేయగలుగుతున్నాము. సో వాటి వల్ల రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో పేషెంట్ రికవరీ ఇంతకుముందు ఎవరైతే వారం 15 రోజులు హాస్పిటల్లో ఉన్నవాళ్ళు 3 రోజులు 4 రోజుల్లో ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ కీ హోల్ సర్జరీని లాప్రోస్కోపిక్ సర్జరీ ఆర్ థొరకోస్కోపిక్ సర్జరీ అంటారు. దీంట్లో వచ్చిన అడ్వాన్స్మెంట్ని రోబోటిక్ సర్జరీ అంటాం. రోబోటిక్ సర్జరీ అంటే సర్జరీ చేసేది సర్జనే, నాలాంటి సర్జనే, కానీ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉంటుందో ఒక కంప్యూటర్ ఇంటర్ఫేస్కి అటాచ్ అయి ఉంటుంది. సో ఆ ఇన్స్ట్రుమెంట్స్ మేము ఏం చేస్తామంటే పేషెంట్కి మనకు కావాల్సిన ఎక్కడైతే ఉందో ఆర్గన్ దానికి సంబంధించి ఇన్స్ట్రుమెంట్స్ని లోపలికి కెమెరాని లోపలికి పంపించి వాటిని ఒక కంప్యూటర్ బేస్డ్ ఇంటర్ఫేస్కి అటాచ్ చేసి మేము ఒక 3 డైమెన్షనల్ విజన్ ఉన్న దాంట్లో చూస్తూ కన్సోల్లో చూస్తూ ఆపరేషన్ చేస్తాం. సో ఆ ఇన్స్ట్రుమెంట్ నేను చేతితోటి పట్టుకోకుండా ఒక కంప్యూటర్ అటాచ్డ్ ఇంటర్ఫేస్కి అటాచ్ చేసేసి మేము ఏదైతే సర్జరీ ఇన్స్ట్రుమెంట్స్ ఏదైతే మూవ్ చేస్తామో మా చెయ్యి మూమెంట్ ఎలా ఉంటుందో అలాగే ఆ ఇన్స్ట్రుమెంట్స్ లోపల మూవ్ అవుతాయి. సో ప్రిసిషన్ పెరుగుతుంది. అంటే ఇప్పుడు నా చెయ్యి లోపలికి వెళ్ళి చేయకుండా నా చేతిని మినియేచరైజ్ చేసి ఒక 5 mm నా చేయిని చిన్నగా 5 mm చేసి పేషెంట్ లోపల పెట్టేసి కెమెరా లోపల పెట్టి చేసినట్టుగా ఉంటుంది. సో ఇది రోబోటిక్ సర్జరీ అంటారు. సర్జరీ చేసేది సర్జనే, బట్ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో మా ఫింగర్ మూమెంట్స్ని మిమిక్ చేస్తుందన్నమాట. సో ఇన్స్ట్రుమెంట్ మేము చేతితో పట్టుకో, ఇన్స్ట్రుమెంట్ని ఒక కంప్యూటర్ బేస్డ్ ఇంటర్ఫేస్కి పెట్టేసి మేము ఆ సర్జరీ చూస్తూ చేస్తూ ఉంటాము. మా చెయ్యి ఎలా కదులుతుందో లోపల అదే కదులుతుంది అనమాట. మేము మానేసాం, మేము మూవ్ చేయట్లేదు, ఆ ఇన్స్ట్రుమెంట్ ఆగిపోతుంది. సో ఆ రోబో అన్నదానికి చేతులు ఉంటాయి, మెదడు ఉండదు. సో చూసేది మేమే, చేసేది మేమే, మా మూమెంట్ ఆ ఇన్స్ట్రుమెంట్స్కి కన్వే అవుతుంది. దానివల్ల ఏంటి అంటే ప్రెసిషన్ పెరుగుతుంది. మాకు ఈ రోబోటిక్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఒక 10 times మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది. సో మేము 10 times పెద్దగా చేసుకొని చూడగలుగుతాం. 3 డైమెన్షనల్ విజన్ ఉంటుంది. సో విజన్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. సో దానివల్ల ఏంటి అంటే మేము చేయాల్సింది చాలా ప్రెసిషన్ తోటి చేయడం జరుగుతుంది. పేషెంట్కి బ్లడ్ లాస్ చాలా తగ్గుతుంది. సో సర్జరీ చేసినప్పుడు అయ్యే బ్లీడింగ్ ఏదైతే ఉంటుందో చాలా తక్కువ ఉంటుంది. రికవరీ టైం చాలా ఫాస్ట్ ఉంటుంది. పెయిన్ తక్కువ ఉంటుంది. పెయిన్ రిలేటెడ్ మెడిసిన్స్ తక్కువ వాడడం జరుగుతుంది. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ అంటే ఏదైతే రక్తం ఇవ్వాల్సి ఉంటుందో అది కూడా దాని రిక్వైర్మెంట్ తగ్గిపోతుంది. యాంటీబయాటిక్ యూస్ తగ్గుతుంది. పెయిన్ కిల్లర్స్ యూస్ తగ్గుతుంది. ఐసీయూ స్టే తగ్గుతుంది. ఓవరాల్ పేషెంట్ స్టే ఇన్ ద హాస్పిటల్ కూడా తక్కువ అవుతుంది అనమాట. సో ఓపెన్ సర్జరీ అంటే ఓపెన్ కట్ చేసేసి కుట్లతో అడిగేవారు ఎన్ని కుట్లు పడతాయండి అని చెప్పేసి, ఇప్పుడు ఈ రోజుల్లో ఎంత పెద్ద సర్జరీ అయినా కూడా 5 కుట్లు చేయగలుగుతాం. అంటే గుడ్డిగా చెప్తున్నాను, దో ఇట్ ఈస్ నాట్ రైట్. సో సార్ ఎన్ని కుట్లు పడ్డాయి అని అడుగుతారు. ఒకప్పుడు మేము అంటే ఇంత పెద్దగా ఇక్కడి నుంచి ఇక్కడ కనిపించేది. ఇప్పుడు ఏ మేజర్ సర్జరీ అయినా కూడా
మనం ఒక స్మాల్ ఒక 4 or 5 చిన్న ఇన్సిషన్స్ తోటి చేయగలుగుతున్నాం అనమాట. దిస్ ఈస్ రోబోటిక్ సర్జరీ. దీని అడ్వాంటేజెస్ మీకు చెప్పాను. బ్లడ్ లాస్ ఉండదు, ఐసీయూ స్టే తగ్గుతుంది, ఓవరాల్ స్టే తగ్గుతుంది, యూజ్ ఆఫ్ మెడికేషన్ కూడా తగ్గుతుంది, రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. సో వీళ్ళు ఒక వారం 15 రోజులు హాస్పిటల్ ఉండేవాళ్ళు 3-4 రోజుల్లో 4-5 రోజుల్లో ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ఇంకొక 4-5 డేస్లో దే కెన్ గో టు, ఇప్పుడు సపోజింగ్ నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏదైనా ఉందనుకోండి, అది తట్టుకునే అవకాశాలు కూడా వీళ్ళకి ఎక్కువ ఉంటాయి, రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. లేదు వేరే ట్రీట్మెంట్ ఏం లేదనుకోండి, దెన్ దే కెన్ గో టు దేర్ వర్క్, లేదా పనికి ఏదైతే ఉందో రీహాబిలిటేషన్ కూడా ర్యాపిడ్గా జరుగుతుందండి. దీస్ ఆర్ అడ్వాంటేజెస్ ఆఫ్ రోబోటిక్ సర్జరీ. ఎస్ సార్. సో ఇందాక మీరు అన్నట్టు అంటే క్యాన్సర్ మనం గుర్తించేసరికి అది అడ్వాన్స్ స్టేజ్లో ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు కదా. సో మీరు చాలా పేషెంట్స్ని చూసుంటారు. సో మీ దగ్గరికి అడ్వాన్స్ స్టేజ్లో వచ్చిన పేషెంట్ అంటే ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ తన లైఫ్ స్పాన్ పెరగటం, మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయటం, ఇట్లాంటి ఛాన్సెస్ ఆ పర్సంటేజ్ ఎంతవరకు ఉంటుంది? ఎర్లీ స్టేజెస్లో అయితే లైఫ్ స్పాన్ ఏ విషయంలో తగ్గదు. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ కొన్ని ఉంటాయి, అంటే ఏ భాగానికి మనం ఆపరేషన్ చేసామన్న దాన్ని బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్లో కొద్దిగా మాడిఫికేషన్స్ వస్తాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎర్లీ స్టేజెస్లో మనం ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు వాళ్ళ నార్మల్ లైఫ్ కంప్లీట్గా లీడ్ చేయగలుగుతారు, విత్ సమ్ ఎక్సెప్షన్స్. అడ్వాన్స్డ్ స్టేజెస్లో వచ్చిన వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళకు ఆల్మోస్ట్ లైఫ్ టైం థెరపీ లాగా అనుకోవచ్చు. అంటే నేను చాలా బ్రాడ్గా చెప్తున్నాను. యూజువల్లీ అడ్వాన్స్ స్టేజెస్లో వచ్చిన వాళ్ళకు సర్జరీ ఎలిజిబిలిటీ తక్కువ ఉంటుంది. కీమోథెరపీయో రేడియేషన్ ట్రీట్మెంటో తీసుకొని డిపెండింగ్ అపాన్ ఏ భాగంలో వచ్చిందన్న దాన్ని బట్టి వాళ్ళ రికవరీ ఎట్లా ఉంటుందని డిసైడ్ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ దెమ్ డూ గో బ్యాక్ టు దేర్ వర్క్, అంటే వాళ్ళ పనికి, వాళ్ళ ప్రొఫెషన్కి, వాళ్ళ ఆక్యుపేషన్కి వాళ్ళు వెళ్ళగలుగుతారు. బట్ వాళ్ళకు చాలా ఫ్రీక్వెంట్గా చెకప్స్ ఉంటాయి. రోగం 3rd స్టేజ్ దాటాక తిరగబడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండడము, రెగ్యులర్గా వచ్చి పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉండడము, ఒక్కొక్కసారి రోగం తిరగబడినప్పుడు దానికి సంబంధించి మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుందండి. సార్ అంటే ఈ కీమోథెరపీ కానీ రేడియేషన్ థెరపీ కానీ ఇది చాలా పెయిన్ఫుల్ అని చెప్పేసి అంటారు, నిజమేనంటారా? ఇప్పుడు క్యాన్సర్ అనేది ఇట్ ఈస్ ఎ సీరియస్ డిసీజ్, ఇట్ ఈస్ ఎ బిగ్ డిసీజ్. సో దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ కూడా పవర్ఫుల్గా ఉంటాయి. సో ప్రతి ఒక్క ట్రీట్మెంట్ మొడాలిటీకి ఎఫెక్ట్ ఉన్న ప్రతి ఒక్క దానికి సైడ్ ఎఫెక్ట్ అనేది తప్పదు. బట్ మోస్ట్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో టెంపరీగా ఉంటాయి, అంటే వచ్చిపోయే ఇబ్బందులు ఉంటాయి. కంటిన్యూస్గా వాళ్ళకు లైఫ్ టైంలో ఉండే ఇబ్బందులు తక్కువ ఉంటాయండి. సో కీమోథెరపీ తీసుకున్నప్పుడు, కీమోథెరపీ అనేది ఒక పవర్ఫుల్ డ్రగ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే క్యాన్సర్ కణాల మీకు పడాల్సిన దెబ్బ ఏదైతే ఉందో కాస్త నార్మల్ కణాలకు కూడా పడుతుంది. సో దానివల్ల రక్త కణాల కౌంట్ తగ్గిపోవడం, టెంపరీగా బ్లడ్ లెవెల్స్ తగ్గిపోవడం, కాస్త ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావడం, కొన్ని కేసెస్లో అంటే డిపెండింగ్ అపాన్ ద డ్రగ్స్ యూజ్డ్ వాళ్ళకి బాగా నీరసం ఉండడము, వామిటింగ్స్, మోషన్స్ అవ్వడము, వెంట్రుకలు ఊడిపోవడము, ఇవన్నీ జరుగుతాయి. బట్ ఆల్ దీస్ ఆర్ 99% ఆఫ్ ద టైమ్స్ రివర్సిబుల్, అంటే మళ్ళీ నార్మల్సీకి వచ్చేస్తారు. సో దట్ డిపెండ్స్ అపాన్ సో మెనీ ఫ్యాక్టర్స్. పేషెంట్ ఏజే కానివ్వండి, వాళ్ళ ఫిట్నెసే కానివ్వండి, డిసీజ్ స్టేజే కానివ్వండి. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ విచ్ విల్ డిసైడ్ వెదర్ ఈ సైడ్ ఎఫెక్ట్స్ లాంగ్ టర్మ్ ఉంటాయా, షార్ట్ టర్మ్ ఉంటాయా అనేది. రేడియోథెరపీ అంటే కిరణాలతో ట్రీట్మెంట్ అనమాట. సో దాంట్లో కూడా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి పోతాయి, కొన్ని లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ ఈ రోజుల్లో అడ్వాన్స్డ్ కీమోథెరపీ డ్రగ్స్ వచ్చాయి, అడ్వాన్స్డ్ రేడియోథెరపీ డ్రగ్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ మేము చదువుకున్న రోజుల్లో ఒక 15-20 రోజుల 20 ఏళ్ల క్రితము కీమోథెరపీటిక్ డ్రగ్స్ బ్రాడ్గా ఒక 7 or 8 డ్రగ్స్ ఉండేవి. ఆ 7-8 డ్రగ్సే డిఫరెంట్ కాంబినేషన్స్లో డిఫరెంట్ డిసీజెస్కి వాడేవాళ్ళు. ఈ రోజుల్లో రకరకాల డ్రగ్స్ వచ్చాయి. సో అడ్వాన్స్డ్ డ్రగ్స్ వచ్చాయి. టార్గెటెడ్ థెరపీస్ అని వచ్చాయి. టార్గెటెడ్ థెరపీస్ అంటే మనం కొన్ని పరీక్షలు చేసి ఈ పర్టిక్యులర్ పేషెంట్కి, ఈ పర్టిక్యులర్ డిసీజ్కి ఏం ట్రీట్మెంట్ ఇవ్వగలం, వాళ్ళకి ఏది బెస్ట్ డ్రగ్ పనిచేస్తుంది అని ఆ టార్గెట్స్ చూసుకొని ఆ టార్గెట్స్కి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో వాటితోటి ఏంటి అంటే సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ అవుతాయి. సో ఎఫెక్ట్ ఎక్కువ ఉండి సైడ్ ఎఫెక్ట్స్ తగ్గే మోర్ రిఫైన్డ్ డ్రగ్స్, టార్గెటెడ్ థెరపీస్ వస్తున్నాయి, మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని వస్తున్నాయి. సో వీటన్నిటి వల్ల ఏంటి అంటే దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఇన్ కీమోథెరపీ ఆల్సో. సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతూ ఎఫెక్ట్స్ పెంచే డ్రగ్స్ ఈ మధ్యలో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ చేంజ్ గోయింగ్ ఆన్ ఈ లాస్ట్ 4-5 ఇయర్స్లో. సిమిలర్లీ రేడియేషన్ టెక్నిక్స్లో అంటే రేడియోథెరపీ ఇచ్చే టెక్నిక్స్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడున్న అడ్వాన్స్డ్ రేడియేషన్ టెక్నిక్స్లో ఏవైతే ఉన్నాయో సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ చాలా మినిమైజ్ అయింది. లెంత్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఇంతకుముందు 5 వారాలు 6 వారాలు ఇచ్చే ట్రీట్మెంట్ని ఇప్పుడు 3 వారాల్లో ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ఫోకస్డ్ రేడియోథెరపీస్ వచ్చాయి, అంటే అది 3 రోజులు 4 రోజుల్లో మొత్తం ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకోవచ్చు. కొన్ని ట్యూమర్స్కి సింగిల్ డోస్ రేడియేషన్ తోటి కూడా మనం దాన్ని కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది. చాలా చేంజెస్, చాలా మార్పులు ఉన్నాయండి. సో మేము కామన్గా చూసేది ఏంటి అంటే ఆ పబ్లిక్కి భయము, అపోహలు చాలా ఎక్కువ ఉంటున్నాయి. ఎస్ సార్, అదే సరైన అవగాహన లేక, అంటే ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చినప్పటికీ కూడా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి కూడా భయపడుతూ ఉన్నారు. ట్రీట్మెంట్ ఇవ్వడమే కాకుండా ఎవరిస్తున్నారు,
ఎవరు తీసుకుంటున్నారు అన్న ఫ్యాక్టర్స్ కూడా ఉంటుందండి. Mm. సో పేషెంట్ ఫిట్నెస్ లెవెల్స్ ఏంటి, రోగం స్టేజ్ ఏంటి, అడ్వాన్స్డ్ స్టేజ్లో మనం ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా వాళ్ళను కంప్లీట్గా రోగం నిర్మూలించగలమా, వాళ్ళకు నార్మల్ లైఫ్ స్పాన్ ఇవ్వగలమా అన్నది కొద్దిగా ఇబ్బందికరమైన విషయమే. అదే కనుక అర్లీగా మనం డయాగ్నోస్ చేసామనుకోండి, లేకుంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా స్క్రీన్ డిటెక్టెడ్ క్యాన్సర్స్ అంటే రోగం లక్షణం బయట పడకముందు దాన్ని కనుక్కోగలిగామనుకోండి అర్లీ స్టేజ్లో, ట్రీట్మెంట్ సింపుల్గా ఉంటుంది, రిజల్ట్స్ ఎక్సలెంట్గా ఉంటాయి, వాళ్ళు దే విల్ బి నార్మల్ లైక్ ఎనీ ఆఫ్ అస్ అండి. ఎస్ సార్. అంటే ఒకప్పుడు ఈ క్యాన్సర్ అనేది కొంచెం ఏజ్ పైబడిన వాళ్ళలోనే చూసేవాళ్ళం. సో ఇప్పుడు ఏంటంటే మిడిల్ ఏజ్ యంగ్ పీపుల్లో కూడా ఈ క్యాన్సర్ అనేది డిటెక్ట్ అవుతుంది. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటారు? అండ్ మోస్ట్ కామన్గా చూసే క్యాన్సర్ ఏది సార్, అంటే యంగ్ జనరేషన్లో కూడా? మీరు అన్నట్టుగా ఒక ఏజ్ తర్వాత క్యాన్సర్స్ ఆర్ వెరీ కామన్ అండి. Hmm. ఒక ఏజ్ అంటే ఏజ్ ఇంక్రీజ్ అయినా కొద్దీ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతుంది. కానీ మన ఈ మధ్యలో ఇంకొకటి జరుగుతున్నది ఏంటంటే మన పాపులేషన్ సైజ్ పెరగడం వల్ల క్యాన్సర్స్ ఏ ఏజ్లో అయినా కూడా వస్తాయి. అట్లా అంటూ ఏమీ లేదు, ఈ ఏజ్లో వస్తాయి ఈ ఏజ్లో రావని ఏం లేదు. చైల్డ్హుడ్ క్యాన్సర్స్ అంటే పిల్లలకు వచ్చే క్యాన్సర్స్ ఉంటాయి, మిడిల్ ఏజ్లో వచ్చే క్యాన్సర్స్ కొన్ని ఉంటాయి, థైరాయిడ్ క్యాన్సర్స్ లాంటివి. తర్వాత ఒక 40, 45, 50 తర్వాత వచ్చే క్యాన్సర్స్ బ్రెస్ట్ క్యాన్సర్సే కానివ్వండి, తర్వాత యూట్రైన్ క్యాన్సర్సే కానివ్వండి, లేకుంటే సర్వైకల్ క్యాన్సర్స్, ఇవన్నీ కూడా ఒక ప్రతి ఒక్క డిసీజ్కి ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్ ఉంటుంది. కొద్దిగా కన్సర్నింగ్గా ఏంటి అంటే మన ఇండియాలో కొన్ని క్యాన్సర్ ప్యాటర్న్స్ యంగర్ ఏజ్ గ్రూప్స్లో రావడం చూస్తున్నాం యాజ్ కంపేర్ టు వెస్ట్. ఇప్పుడు రొమ్ము క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ఏదైతే ఉందో 55 తర్వాత బయట దేశాల్లో ఎక్కువ ఉంటే మన దగ్గర 45, 50 ఆ ఏజ్ గ్రూప్లో కొద్దిగా ఎక్కువ చూస్తున్నాము. దట్ ఈస్ స్లైట్లీ కన్సర్నింగ్. రీజన్స్ అంటే మనం పిన్ పాయింట్ చేయలేమండి. రీజన్స్ కుడ్ బి జెనెటిక్ రీజన్స్, అంటే మన కంట్రోల్లో లేని మనం పుట్టుకతోటి మనకున్న జన్యు సంబంధమైన రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి ఉండొచ్చు. సెకండ్ థింగ్, కొన్ని క్యాన్సర్స్ ఏంటి అంటే ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే క్యాన్సర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖపు క్యాన్సర్ ఏదైతే ఉందో ఇట్స్ వెరీ కామన్ ఇన్ ఇండియా, థర్డ్ వరల్డ్ కంట్రీస్లో. అదొక ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది, ఒక సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వల్ల వస్తుంది. అది కూడా యంగర్ ఏజ్ గ్రూప్లో వస్తుంది. సో అది ఈ మధ్యలో లక్కీగా తగ్గుతుంది, దాని ఇన్సిడెన్స్ తగ్గుతుంది, సర్వైకల్ క్యాన్సర్ తగ్గుతుంది. దీన్ని మనము ఒక వ్యాక్సిన్ తోటి ప్రివెంట్ చేసుకునే అవకాశం ఉంది. థైరాయిడ్ క్యాన్సర్స్ అని ఉంటాయి, అవి కూడా కొద్దిగా యంగర్ ఏజ్ గ్రూప్లో వస్తున్నాయి. అవి కూడా ఈ మధ్యలో స్లైట్లీ దెర్ ఈస్ అన్ ఇంక్రీజ్. దానికి రేడియేషన్, ఎన్విరాన్మెంటల్ రేడియేషన్ కానివ్వండి, మళ్ళీ జెనెటిక్ రిస్క్స్ కానీ ఉండొచ్చు. బట్ దట్ ఆల్సో ఈజ్ పొటెన్షియలీ క్యూరబుల్ డిసీజెస్. బట్ స్టిల్ బల్క్ ఆఫ్ ద డిసీజెస్ మన దగ్గర ఒక ఏజ్ తర్వాతే వస్తున్నాయి. తర్వాత కోలోరెక్టల్ క్యాన్సర్స్ అన్నది కూడా, అది కూడా ఒక రకమైన వెస్టర్న్ డిసీజ్, మన దగ్గర ఎక్కువ చూసేవాళ్ళం కాదు. ఈ మధ్యలో ఇండియాలో కామన్గా చూస్తున్నాం. ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్, అది కూడా మన దగ్గర ఒకప్పుడు తక్కువ అనుకునేవాళ్ళం, వెస్టర్న్ కంట్రీస్లో ఎక్కువ, అది మన దగ్గర ఎక్కువ చూస్తున్నాం. ఈ రెండింటికి రీజన్స్ ఏంటి అంటే లైఫ్ స్టైల్ చేంజెస్, మన శరీరపు బాడీ మాస్ ఇండెక్స్ అంటాం కదా, బరువు పెరుగుదల వల్ల, ఎక్కువ ఓవర్ వెయిట్ ఉండడం వల్ల, ఒక రకమైన ఏమంటారు మన సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువ వర్క్ చేయకపోవడం వల్ల, తర్వాత ఎక్స్పోజర్ టు ఆల్కహాలే కానివ్వండి, టొబాకోయే కానివ్వండి, ఇట్లాంటి కార్సినోజన్స్ ఎక్స్పోజర్ పెరగడం, ఇవన్నీ కూడా దే కుడ్ పాసిబుల్లీ బి రీజన్స్. స్థూలకాయము ఈజ్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద ఏమంటారు. తర్వాత ఇంక్రీజ్డ్ కన్జంప్షన్ ఆఫ్ మీట్, ఇవన్నీ. తర్వాత మన డయటరీ ప్యాటర్న్ కూడా మన ట్రెడిషనల్ ఇండియన్ డయట్ నుంచి వీఆర్ గోయింగ్ మోర్ టువర్డ్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్, కొద్దిగా వెస్ట్రన్ డయట్కి మారడం జరుగుతుంది. ఇవన్నీ పాసిబుల్లీ రీజన్స్, మనం పిన్ పాయింట్ చేయలేం. ఇవన్నీ కూడా ప్రాబబ్లీ రీజన్స్ ఫర్ హయ్యర్ ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ దిస్ మిడిల్ ఏజ్ గ్రూప్స్ అని అనుకోవచ్చు అండి. ఎస్ సార్. సో రోబోటిక్ సర్జరీ గురించి మాట్లాడుకుంటే ఇది చాలా మందికి తెలీదు, రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి అనేది. అంటే ఇది ఏ స్టేజ్లో ఉన్నప్పుడు చేస్తారు, దీనికి ఏజ్ తోటి సంబంధం ఉంటుందా, అంటే ఈ ఏజ్ దాటిన తర్వాత మీరు సజెస్ట్ చేస్తారా రోబోటిక్ సర్జరీ అన్నది? ఇప్పుడు సర్జరీ అన్నది ఏ విధంగా చేస్తాము అన్నది అది వేరే విషయం. సర్జరీ ఎవరికి చేస్తాం అన్నది ఒక విషయం. ఇప్పుడు సర్జరీ అన్నది యూజువల్లీ ఎర్లీ స్టేజెస్లో చేస్తామండి. స్టేజ్ ఎక్కువైనా కొద్దీ, అంటే రోబోటిక్ సర్జరీ అంటే ఏదో సర్జరీ మారిపోతుంది, కొత్త రకమైన సర్జరీ చేస్తున్నాం అన్నది కాదు. ఆ చేసే సర్జరీ ఏదైతే ఉందో అదే ఉంటుంది, పద్ధతి మారుతుంది. సో ఈ క్యాన్సర్ సర్జరీ అన్నది ఎర్లీ స్టేజెస్లో చేస్తాం. 3 విధాలు ఉంటాయి. సపోజింగ్ కడుపు లోపల ఉన్న పేగుకు సంబంధించిన క్యాన్సర్సే కానివ్వండి, జీర్ణకోశంకి సంబంధించిన క్యాన్సరే, గర్భసంచికి సంబంధించిన క్యాన్సరే ఇవ్వండి, ఇవన్నీ కడుపు లోపల ఉంటాయి కదా. సో అక్కడికి మనము 3 పద్ధతులు ఉంటాయి. పాతకాలం పద్ధతి ఓపెన్ సర్జరీ, అంటే కుట్లతోటి చేయడం. నెక్స్ట్ వచ్చిన పద్ధతి ఏంటంటే లాప్రోస్కోపీ, అంటే చిన్న వాటిలోంచి ఇన్స్ట్రుమెంట్స్ పంపించి చేయడం. ఆ ఇన్స్ట్రుమెంట్స్కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయండి, మూమెంట్స్. దాంట్లో ఈ లాప్రోస్కోపిక్ సర్జరీలోనే అడ్వాన్స్మెంట్ని రోబోటిక్ సర్జరీ అంటాం. సో సర్జరీ అదే ఉంటుంది,
పద్ధతి మారుతుంది, సర్జరీ ఏమీ మారదు. రెండోది, ఈ రోబోటిక్ సర్జరీ అనేది ఎవరికైనా కూడా అప్లై చేయొచ్చు. అర్లీ స్టేజ్లో ఏదైతే చేస్తున్నామో ఎవరికైనా కూడా అప్లై చేయొచ్చు. ఒక విధంగా చూస్తే ఏజ్ ఎక్కువైనా కొద్దీ రోబోటిక్ సర్జరీ వాళ్ళు చేస్తే, మినిమల్ యాక్సెస్ సర్జరీ చేస్తే రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఓపెన్ సర్జరీ చేసామనుకోండి, చాలా రోజులు మంచాన పడడం వల్ల దానికి వచ్చే ఏమంటారు సైడ్ ఎఫెక్ట్స్, చాలా ప్రాబ్లమ్స్, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్, లేకుంటే కాళ్ళలో రక్తాలు గడ్డలు కట్టి థ్రాంబోసిస్ ఏదైతే అంటామో, ఎంబాలిజం, అవన్నీ కూడా ఛాన్సెస్ తగ్గుతాయి. ఈ రోబోటిక్ సర్జరీ, మినిమల్ యాక్సెస్ సర్జరీ బెనిఫిట్స్ యాక్చువల్లీ ఒబేసిటీ అంటే స్థూలకాయం ఉన్న వాళ్ళకి, తర్వాత ఒక ఏజ్ తర్వాత ఎల్డర్లీ పేషెంట్స్కి వీఆర్ సీయింగ్ మోర్ బెటర్ రిజల్ట్స్ అనమాట. సో అట్లా ఈ ఏజ్లో చేయవచ్చు, ఈ ఏజ్లో చేయకూడదు అన్నట్టుగా ఏమీ లేదు. ఆ పర్టికులర్ స్టేజ్కి ఆపరేషన్ చేసుకోవచ్చు అంటే మనం రోబోటిక్ పద్ధతిలో చేసుకునే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సార్. క్యాన్సర్కి సంబంధించిన లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అండ్ ప్రివెన్షన్ గురించి తెలియజేసినందుకు. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV. థ్యాంక్స్ అండి.